వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో సొరపిట్ట ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఫిష్ని క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో పసుపు ఉప్పు ఏమి వేయకుండా బాయిల్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు వేసి బాగా వేయించుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫిష్ ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంది కదా, ఆ ఫిష్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని స్కిన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోంచి వాటర్ అంతా పిండేసి పక్కన ఒక పౌడర్లా వచ్చేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ మిశ్రమంలోకి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి పొడిలాడుతూ ఉండేలా కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి వేరే బాండి పెట్టుకొని మనం నార్మల్గా పోపు కోసం యూస్ చేసే ఆయిల్ కన్నా ఇంకొంచెం ఆయిల్ని యూస్ చేసి మనం వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ఏదైతే ఉందో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇది వేసుకున్న తర్వాత స్టవ్ని 15 to 20 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత సొరపిట్ట అంటే చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది కదండి. సో అలా పొడి పొడిలాడేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ ఉండగా మనకి వీడియోలో చూపించినట్టుగా ఒక డ్రై ఐటెం లాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలా అయిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడ్డించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి సొరపిట్ట అంటే. మా మమ్మీ స్టైల్లో సొరపిట్ట తను ఇలానే చేస్తారు. నాకైతే ఇదంటే చాలా ఇష్టం. మా మమ్మీ చాలా బాగా చేస్తారు. మా మమ్మీ చేసిన స్టైల్ మీకు ఎవరికైనా నచ్చినట్లుంటే కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా మాటలు మీ వరకు రీచ్ అవుతున్నాయని నేను భావిస్తాను. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీరు పెట్టే ప్రతి కామెంట్ని చూస్తాను. మీకు కావాల్సిన వంటలన్నీ కూడా నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.